K+ News Network presents. పవిత్రమైన ఉమ్రా యాత్రలో ఉత్తమ సేవలందించాలి. సౌత్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్. కడప నగరంలోని అగాడి వీధిలో ఉన్న సంగం గోల్డెన్ హాల్లో పవిత్రమైన ఉమ్రా యాత్ర గురించి సౌత్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముఫ్తీ సయ్యద్ సలీం బుఖారీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇండియా హజ్ అండ్ ఉమ్రా అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ ఫయాజ్ అహ్మద్, జనరల్ సెక్రటరీ షేక్ సుల్తాన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అజాం పాసా, ట్రెజరర్ హఫీజ్ అబ్దుల్ సలాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన ఉమ్రా యాత్రలో ఉమ్రా యాత్రికులకు ఉత్తమ సేవలందించే వారి మనసులు గెలుచుకోవాలన్నారు. ఉమ్రా యాత్ర నిర్వాహకులు ఐకమత్యంగా ఉంటూ అందరూ ఒకే మాటపై నిలబడి కలిసికట్టుగా ఉంటూ ఉమ్రా యాత్రలో అందించే సేవలను క్లుప్తంగా వివరించి ఉమ్రా యాత్రికులకు అద్భుతమైన సేవలు అందించేలాగా కృషి చేయాలన్నారు. ఉమ్రా యాత్రికులకు ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదని సౌత్ ఇండియా అసోసియేషన్ హెచ్చరిస్తుందని తెలిపారు. పవిత్రమైన ఉమ్రా యాత్ర చేసే వారికి ఉమ్రా టూర్స్ నిర్వాహకులు ఉత్తమ సేవకులుగా సేవలందించేలాగా తయారు కావాలని కోరారు. ఉమ్రా యాత్రికుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా స్థాయిలో తీసుకుపోయి పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా అసోసియేషన్ సభ్యులు, ఇతర రాష్ట్రాల మరియు రాయలసీమ నుండి కూడా పలువురు ఉమ్రా టూర్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.